హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. మనకి గౌతమ్ కృష్ణ అయితే మొన్న నామినేషన్స్‌లో అయితే ఒక రకంగా అయితే ప్రవర్తించాడనమాట. అది ఎలా ప్రవర్తించాడో నేను సీన్ టు సీన్ రాసుకున్నాను. అది చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే గౌతమ్ కృష్ణ ఇప్పుడైతే టాప్‌లో ఉన్నాడు. ఓటింగ్ పరంగాయే కానీ ఎక్కడైనా సరే. కాకపోతే మనోడికి బయట నెగెటివ్ ఎలాగుందంటే మనోడు చేసే బిహేవియర్ ఎలా ఉంటదనేది నేనైతే చెప్తున్నాను. ఫస్ట్ టవలేసుకొని వస్తాడు గౌతమ్. ఆ! అస్సల అవతల వాళ్ళని డిఫెన్స్ వినడు. అంటే అవతల వాళ్ళు చెప్పింది ఏం వినడు. ఆహ్, వాళ్ళని వాగుడు వాగినంత సేపు వాగుతాడనమాట. తన నామినేషన్స్ మీద తనకి క్లారిటీయే ఉండదు ఫస్టు. పృథ్వీని నామినేట్ చేస్తున్నా అంటాడు. లేదు, మళ్ళీ డెసిషన్స్ చేంజ్ చేశాను. మళ్ళీ ప్రేరణ అంటాడు. అంటే ఆ రోజు ఫస్ట్ నామినేషన్ చేశాడనమాట. ఎవరిని నామినేషన్స్‌లో ఇద్దరిని నామినేషన్ చేయాలంటే ఫస్ట్ నిఖిల్‌ని నామినేషన్స్ చేసి తర్వాత పృథ్వీతో ఏదో మాట్లాడాలనుకుంటే రోహిణి అన్నది, "నువ్వు పక్కకెళ్ళి మాట్లాడుకోండి మీకేమైనా ఉంటే" లేదు లేదు అయితే నేను పృథ్వీనే నామినేషన్స్ చేస్తున్నానని చెప్పి అలాగని చెప్పి ఆయనతో డిస్కషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ప్రేరణ నామినేషన్ చేస్తున్నా. లేదు లేదు నేను ఊరికనే మాట్లాడాలి, చిన్న క్లారిఫికేషన్ ఉంది. నేను క్లారిఫికేషన్ తీసుకున్నాను పృథ్వీ దగ్గర. సో నా నామినేషన్ వచ్చి ప్రేరణ అంటాడు. ప్రేరణ అంటది, ఇదేంటి రోహిణి ఇప్పుడే నామినేషన్ పృథ్వీ అన్నాడు, మళ్ళీ మాట మారుతాడు, మళ్ళీ నన్ను అంటాడు, మళ్ళీ పృథ్వీ అంటాడు, ఏంటి అసలు ఈడు పిచ్చోడా మంచోడా కూడా అర్థం కావట్లేదు అన్నట్టు ప్రేరణ ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టిందనమాట. హౌస్ మేట్స్ అందరికీ అర్థం కావట్లేదు. మొన్నటిదాకా మణికంఠ వల్ల టార్చర్ పొందితే అంతకు మించి టార్చర్ గౌతమ్ కృష్ణ వల్ల అయితే పొందుతున్నారనమాట జనాలు. దాని తర్వాత చేసి మళ్ళీ ప్రేరణ అని అంటాడు, మళ్ళీ పృథ్వీ అంటాడు, ఫిక్స్ అంటాడు. ఎగైన్ అందరూ ఏంటిది అనేసరికి ఎగైన్ హీ సేస్ లేదు ప్రేరణయే అంటాడనమాట. నో క్లారిటీ ఆఫ్ చూసింగ్ హూ నామినేషన్. అంటే ఎవరిని నామినేషన్ చేసుకున్నాడో మనోడికే లేదు. అసలు వాళ్ళ డిఫెన్స్ వినడు. నీ కాళ్ళు మొక్కుతా అంటాడు. ఆ రోజు ప్రేరణను కూడా నీ కాళ్ళు పట్టుకుంటా అని చెప్పి మళ్ళీ బేబీ తల్లి అంటాడు. మళ్ళీ ఏమో బేబీ అంటే చిన్న పాప అని కవర్ డ్రైవ్ ఇస్తాడు. అంటే ఫస్ట్ బేబీ అమ్మ తల్లి అన్నాడు. బేబీ అంటే నువ్వు బేబీ అన్నావు అంటే నువ్వు నన్ను బాబు అన్నావు, బాబుకి బేబీ అన్నా, బేబీకి బాబు అన్నా ఒకటే అని చెప్తాడు. ఈ వర్డ్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అసలు. ఈవెన్ ప్రేరణ అండ్ నిఖిల్ ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. నిన్న అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నానని కూడా అన్నాడు. నిన్న అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను అన్నప్పటికీ నిఖిల్ కూడా ఎవరి అమ్మ మీద అయితే ఒట్టేస్తున్నావు అదే అమ్మ మీద ఒట్టేసి నేను కూడా చెప్తున్నాను అని అనడం. ప్రేరణ అయితే పాపం ఇంకా ఈ గౌతమ్ చెప్పేది వినేది వీడు అంటే అతను వింటాడా లేదా అని ఇంకా అర్థం కాక కూర్చుండిపోయింది అనమాట. ఈడేళ్ళు నామినేషన్స్లో రంగు కొట్టించుకున్నాడు. కెమెరాల ముందుకెళ్ళి మాట్లాడతాడనమాట. నేను సింగిల్‌గా ఆడతా, సింగిల్‌గా పోరాడతా అని చెప్పి పోట్రే తనను తానే చేసుకున్నాడు. నేను సింగిల్ అని. ఆ! సింగిల్ తన కాదు. తన మెంటల్ స్టేటస్ ఎవరు తట్టుకోలేక ఎవరు సింగిల్‌గా వదిలేసారు. ఆల్రెడీ లాస్ట్ సీజన్‌లో నచ్చక బీబీ హౌస్‌లోంచి బయటకు వెళ్ళాడు. గౌతమ్ 2.0 అశ్వత్థామ అనుకోని. ఇప్పుడు గౌతమ్ 3.0 అశ్వత్థామ పేరు తీసేసి గౌతమ్ 3.0 కింద లోపలికొచ్చి జనాలనైతే కొద్దిగా సింగిల్, 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 సింగిల్ అనే సింపతి మీద టాప్‌లో అయితే ఉన్నాడనమాట. జనాలకి తెలుసు సింపతి కార్డ్ అయితేనే బిగ్ బాస్‌లో కరెక్ట్ అవుద్దని. ఎందుకంటే సింపతి కార్డ్ అని అంటున్నాను. గౌతమ్ కృష్ణ నామినేషన్స్ చేసేటప్పుడు నిఖిల్‌ని నామినేషన్ చేశాడు. ప్రేరణని నామినేషన్ చేశాడు. పృథ్వీని గెలికాడు. అక్కడికి ఎంతమంది అయింది? ముగ్గురు అయిపోయారు. ముగ్గురిని పక్కన పెట్టేస్తే నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చి నిఖిల్‌ని నామినేషన్ చేశాడు. అక్కడికి నలుగురు అయిపోయారు. నలుగురు అయిపోయేసరికి ఆ కన్నడ బ్యాచ్ అంతా గౌతమ్ మీద పడిపోతున్నాడు అన్నట్టు పోట్రే తను తానే చూపిస్తున్నాడు అనమాట. తను చాలా స్ట్రాటజీతో వెళ్తున్నాడు. అది అందరికీ తెలుసు. కాకపోతే వీళ్ళు వెక్స్ అయిపోయి బయట పెట్టించుకున్నారనమాట. మనోడికి చాలా క్లారిటీగా నేను ఒక్కనే సింగిల్గా ఆడుతున్నాను, మీరు అంతా నా మీద పడిపోతున్నారు అన్నట్టు చూపించి జనాలకి గౌతమ్ కృష్ణ అయితే 2024 బిగ్ బాస్ 8 కప్ అయితే కొట్టేస్తున్నాడు. రాసి పెట్టుకోండి. ఉంటా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.